హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్ హ్యాపీ ప్లేస్ ఫర్ కేకాలిక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు మీరు చూస్తుంది 1 kg డాల్ కేక్ రెడ్ వెల్వెట్ ఫ్లేవర్. ఓకేనా? రెడ్ వెల్వెట్ ఫ్లేవర్ అంటే మనం విప్పింగ్ క్రీమ్లోకి క్రీమ్ చీజ్ యాడ్ చేస్తామండి, డెలెక్టాది. సో మనము 1/2 kgకి నేనైతే 1.5 టేబుల్ స్పూన్ డెలెక్టా క్రీమ్ చీజ్ యాడ్ చేస్తాను. 1 kg కేక్ మనం చేయాలన్నప్పుడు నేను 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తానండి విప్పింగ్ క్రీమ్లోకి క్రీమ్ చీజ్. ఓకేనా? మీరు చూసారా, ఇక్కడ 6 లేయర్స్ కట్ చేశాను నేను. ఇదిగోండి ఇక్కడ పెట్టి తిప్పుతున్నాను అనమాట, అట్లా కొంచెం స్టైల్ కొడదామనేసి. ఇదిగోండి ఇది క్రీమ్ చీజ్ యాడ్ చేసిన విప్పింగ్ క్రీమ్ అండి ఇది. సో ఇది మీరు ఎప్పుడైనా విన్నారా ఒక కేక్ని పెళ్లి కూతురుతో పోలిస్తే ఎలా ఉంటుంది అని? ఈ కేక్కి నాకు అలాంటి కామెంటే వచ్చిందండి. ఈ కేక్ కొత్త పెళ్లి కూతురులాగా ఉందంట, దీన్ని మేము ఎలా కట్ చేసుకొని తినాలి అని కేక్ ఆర్డర్ ఇచ్చిన ఆయన కామెంట్ చేశాడనమాట. అది చదివిన తర్వాత నాకు భలే అనిపించింది. అసలు నేను ఎప్పుడు అలాంటి కామెంట్ వినలేదనమాట. సో మీకు కూడా ఎలా అనిపించింది ఈ కామెంట్ నాకు కామెంట్ చేసి చెప్పండి. అంటే వాట్సాప్లో రిప్లై ఇచ్చారు. సో కేక్ పాయింట్కి వచ్చేద్దాం. సో నేను దీన్ని క్రీమ్ చీజ్తో చేశాను కదా, తర్వాత నేను దీన్ని సోకింగ్ వచ్చి నార్మల్ వాటర్తో చేశానండి. షుగర్ వాటర్ ఏం కాదు, నార్మల్ వాటర్తో. అండ్ మధ్యలో వైట్ చాకో చిప్స్ వేసానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి చేసినప్పుడు ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపిస్తుందో నాకు చెప్పండి. సో ఇది వచ్చేసి బటర్ఫ్లై కేకే, ప్లస్ దీంట్లో ఫాక్స్ బాల్స్ కూడా యాడ్ చేశానండి. నేను ఫాక్స్ బాల్స్ కూడా యాడ్ చేశాను. నేను గ్లౌజ్ వేసుకోవడానికి ప్రిఫర్ చెయ్యట్లేదండి, ఎందుకంటే చేతులు మనం చాలాసార్లు కడుక్కుంటామండి. గ్లౌజెస్ మీద కూడా కెమికల్స్ అవి ఉంటాయి కదా. సో అందుకని నాకు పర్సనల్ ఫీలింగ్ అది. సో అందుకే నేను గ్లౌజెస్ అవాయిడ్ చేస్తాను. సో ఇలా మీతో మాట్లాడుతూనే చూడండి, సోకింగ్ అనేది మీకు తెలుస్తుందా? సోకింగ్ చేసినప్పుడు, సోకింగ్ చేయకుండా ఉన్నప్పుడు డిఫరెన్స్ అనేది. ఇది చూడండి, ఇది టిన్ వచ్చేసి 6 inch టాల్ టిన్ అండి. ఇందులో 1.5 kg వరకు మనం బేక్ చేసుకోవచ్చు టాల్ కేక్. సో మన ఇష్టం అనమాట, 2 సార్లు అయినా బేక్ చేసుకోవచ్చు. ఇలా టాల్ టిన్ ఉంటే పని ఒకేసారి అయిపోద్ది. కేక్ ఫినిషింగ్ అని కాదు, కానీ ఇలా మనం లేయరింగ్ చేస్తున్నప్పుడే సైడ్ క్రమ్ కోటింగ్ కూడా అలా చేసేసామనుకోండి, క్రమ్స్ ఎక్కువగా పైన మనకు రావన్నమాట. గ్యాప్స్ ఎక్కడుందో అక్కడ ఫిల్ చేస్తూ రావాలి. ప్లస్ మనం ఈవెన్గా కట్ చేయాలి లేయర్స్ అనేది. ఎక్కడ ఈ కేక్ అనేది సైడ్ బల్జీగా కానీ అలా సైడ్కి వంగిపోయినట్టు కానీ ఎక్కడా కనిపించదు. ఈవెన్గా ఉంటుందండి పైనుంచి కింద వరకు సైజు. అలానే ఉండాలి. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా ఈవెన్గా లేనప్పుడు మనం ఈ కేక్ చేసిన తర్వాత దీనికి OHP షీట్ని చుట్టేసి, అంటే మనం బెడ్షీట్ కప్పుకున్నట్టు దీనికి OHP షీట్ చుట్టి ప్లాస్టర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసినప్పుడు ఒకేలాగే ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? ఎక్కడ పైకి కిందికి అలా ఏమీ లేవన్నమాట. ఇదిగోండి క్రమ్ కోటింగ్ చేసిన తర్వాత నేను ఒక 1 hour అలా సెట్ చేశాను. ప్లస్ ఇందులోకి నేను స్కీవర్ అది ఏం గుచ్చలేదండి. మీరు చూస్తే ఇదిగోండి, ఇవి కేక్ డెకరేషన్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: బటర్ఫ్లైస్, ఫాక్స్ బాల్స్, హ్యాపీ బర్త్డే ట్యాపర్, యాక్రిలిక్ది. ఇదిగోండి అది రెఫరెన్స్ పిక్. ఇది నేను తీసుకున్న కలర్, ఇది పింక్ కాదు, రాస్ప్బెర్రీ కలర్ అండి, లిక్విడ్ కలర్. ఇది నేను లిక్విడ్ కలర్ యాడ్ చేశాను 4 drops. సో అప్పుడు నాకు ఈ కలర్ వచ్చింది. ఇదిగోండి బోర్డ్ కూడా క్లీన్ చేశాను, వేవీ ప్యాటర్న్ ఇస్తున్నాను అనమాట. ఈరోజు కూడా ఓకేగానే వచ్చింది, బట్ బాగానే ఉందండి చూడ్డానికి. మరి అంత ఇదిగా ఏం లేదు, ఓకేగా ఉంది. ఒక దగ్గర కొద్దిగా ఓవర్లాప్ అయింది అదిగోండి అక్కడ, బట్ బాగానే కనిపిస్తుంది చూడడానికి. ఫ్లాష్ వేస్తే ఒక కలరు, ఫ్లాష్ లేకుంటే ఒక కలర్ కనిపిస్తుంది కేక్. అదిగోండి ఇవి బటర్ఫ్లైస్ అలాగ చిన్నగా చుట్టి పెట్టాలండి. లెంత్ ఎక్కువగా కాకుండా మనం అలా హాఫ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత లెంత్ కావలిస్తే అంత లెంత్లో అలా గుచ్చేసుకోవచ్చు అనమాట బటర్ఫ్లైస్. లాస్ట్లో కేక్ ఫైనల్ పిక్ యాడ్ చేశాను. ఈ కేక్ని తీసుకున్న కస్టమర్స్ పెళ్లి కూతురుతో పోల్చారు. అది ఈ కేక్ యొక్క హైలైట్ పాయింట్, నాకు నచ్చిన విషయం. ఇదిగోండి బటర్ఫ్లైస్ బాగున్నాయండి కలర్స్. కేక్ ఎలా అనిపించిందో నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి. మీ చేసే ఒక్కొక్క కామెంట్ నాకు ఒక్కొక్క మోటివేషన్ వర్డ్ అనమాట. సో ఈరోజుటి వీడియో ఇదే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి వచ్చేసి ఎడిబుల్ బాల్స్. ఎడ్జెస్ కూడా చూడండి ఎంత షార్ప్గా వచ్చాయో. మీకు నచ్చిందా అండి కేక్?
చెప్పండి ఎలా ఉందో. సో దీనిలో 2 టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ యూస్ చేశాను అనమాట. సైడ్ పెట్టిన ఒకలాంటివి, పైన పెట్టిన ఒకలాంటివి. ఇది ఫాక్స్ బాల్స్ అండి. మీకు మార్కెట్లో దొరుకుతాయి. ఒక్కొక్క ప్యాకెట్ 120 రూపీస్, 130 రూపీస్ అలా పడుతుందండి. 20 బాల్స్ వస్తాయి. కలర్ని బేస్ చేసుకొని కూడా మనకు దాని ప్రైస్ చేంజ్ అవుతుందన్నమాట. మనకి ఎన్ని అవసరం అయితే అన్నే పెట్టాలి. డెకరేషన్ మరి ఎక్కువగా చేసినా కూడా బాగా కనిపించదు. లాస్ట్లో మీకు కేక్ దగ్గర నుంచి కూడా తీసాను చిన్న వీడియో, ఒకసారి చూడండి ఎలా అనిపిస్తుందో. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. బాయ్.